వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్. తులారాశి వారికి ఆషాఢ మాసంలో విధి రాసిన 4 అద్భుతమైన రోజులు. అవి 2026 జూలై 19, 20, 21, 22. ఈ 4 రోజుల్లో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకమైన సందేశం ఉంది. మొదటి రోజు విధి మీ దృష్టిని ఒక నిజం వైపు తిప్పుతుంది. రెండవ రోజు ఒక కొత్త సంకేతాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది. మూడవ రోజు మీ ధైర్యాన్ని పరీక్షించే ఘట్టాన్ని చూపిస్తుంది. నాలుగవ రోజు ఈ 4 రోజుల ప్రయాణానికి అర్థం చెప్పే ముగింపును అందిస్తుంది. ఈ వీడియోలో ఆ 4 రోజుల ప్రయాణాన్ని ఒక్కొక్క రోజుగా ఒక్కొక్క అధ్యాయంగా తెలుసుకుందాం. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారాన్ని అందిస్తారు. ఆయనకి 26 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ పోస్టర్లో కనిపిస్తున్న మొబైల్ నంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. తులారాశికి అధిపతి అయిన శుక్రుడు ఈ సమయంలో మీ విలువలను గుర్తు చేసే స్థితిలో ఉండగా, చంద్రుడు ఆషాఢ మాస శక్తితో కలిసి మీ మనసులో చాలా రోజులుగా మౌనంగా ఉన్న ప్రశ్నలకు వెలుగు చూపించే దశను సూచిస్తున్నాడు. అందుకే జూలై 19 సాధారణ క్యాలెండర్ తేదీ కాదు. ఈరోజు మీ జీవితంలో కొత్త ఆలోచనకు తలుపు తెరుచుకునే రోజు. చాలా కాలంగా మీరు మీకే అడిగిన ఒక ప్రశ్న ఈరోజు మీ మనసులో స్పష్టంగా వినిపిస్తుంది. అదే ప్రశ్న తర్వాత 3 రోజుల ప్రయాణానికి పునాది అవుతుంది. చాలామంది తులారాశి వారు గత కొన్ని నెలలుగా బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎన్నో మాటలను తమలోనే తాము దాచుకున్నారు. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలనే ప్రయత్నంలో తమ మనసు ఏం కోరుకుంటుందో వెనక్కి నెట్టేశారు. ఆషాఢ మాసం ఈ మొదటి రోజు మీ దృష్టిని ఇతరుల మీద నుంచి మీ జీవితం పైన నిలబెడుతుంది. ఈ రోజు మీలో ఒక స్పష్టత మొదలవుతుంది. ఇకపై నేను ఏ దారిలో నడవాలి అనే ప్రశ్నకు సమాధానం వెతకడం ప్రారంభమవుతుంది. జూలై 19 ఉదయం నుంచి మీ ఆలోచనలలో ఒక ప్రశాంతమైన మార్పు కనిపిస్తుంది. ఇంతకాలం చిన్న విషయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన మీరు ఈరోజు అసలు ముఖ్యమైన విషయం ఏదో గుర్తించడం ప్రారంభిస్తారు. ఒకప్పుడు అసాధ్యంగా అనిపించిన నిర్ణయం ఇప్పుడు అంత కష్టంగా అనిపించదు. ఎందుకంటే మనసులో ఉన్న గందరగోళం క్రమంగా తగ్గుతుంది. మీకు మీరే చెప్పుకునే మాటలు మారతాయి. ఇదే ఈరోజు అసలు ప్రారంభం. ఈరోజు ఒక చిన్న సంఘటన కూడా మీలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. అది ఒక ప్రదేశం కావచ్చు, ఒక పుస్తకంలోని వాక్యం కావచ్చు, ఒక అనుభవం కావచ్చు, లేదా చాలా కాలం తర్వాత మీకు దొరికిన ప్రశాంతమైన సమయం కావచ్చు. ఆ క్షణంలో మీ మనసు ఒక నిర్ణయానికి దగ్గరవుతుంది. బయట ప్రపంచం పెద్దగా మారకపోయినా మీలో ప్రారంభమైన మార్పు మాత్రం నిజమైనది. ఈ సమయంలో శుక్రుడు ప్రభావం మీకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. మీ విలువను మీరు గుర్తించినప్పుడు మాత్రమే ప్రపంచం కూడా అదే విలువతో మిమ్మల్ని చూడడం ప్రారంభిస్తుంది. అందుకే ఈరోజు ఇతరుల అభిప్రాయాల కంటే మీ అంతరాత్మ చెప్పే మాటకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ నిర్ణయం తొందరపాటు కాదు, ఇది ఆలోచించి తీసుకునే నిర్ణయం. అందుకే దీనికి బలం ఉంటుంది. చంద్రుడి ప్రభావం వల్ల పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుకు రావచ్చు, కానీ ఈసారి ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని బలహీనంగా చేయవు. అవి మీకు ఒక పాఠంలా కనిపిస్తాయి. గతంలో జరిగిన ప్రతి సంఘటన మీకు ఎందుకో ఎదురైందో అర్థం కావడం ప్రారంభమవుతుంది. ఈ అర్థమే మీలోని భారాన్ని తగ్గిస్తుంది. మనసు తేలిక పడుతుంది. ముందుకు అడుగు వేయాలనే నమ్మకం పెరుగుతుంది. ఈరోజు సాయంత్ర సమయం ప్రత్యేకంగా నిలుస్తుంది. రోజంతా మీలో జరిగిన ఆలోచనల మార్పు ఒక నిర్ణయ రూపం దాల్చుతుంది. వెంటనే ఫలితం కోసం ఎదురు చూడకుండా సరైన దిశలో మొదటి అడుగు వేయాలని మీ మనసు నిర్ణయిస్తుంది. ఇదే ఆషాఢ మాసంలో ఈ మొదటి రోజు ఇచ్చే గొప్ప బహుమతి. బయట మార్పు కంటే ముందు లోపల మార్పు ప్రారంభమైతేనే విధి కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. జూలై 20వ తేదీ ప్రధానంగా ప్రభావం చూపే గ్రహం బుధుడు. సాంప్రదాయ జ్యోతిష్య దృష్టిలో బుధుడు ఆలోచన, మాట, సమాచారం, సమయస్ఫూర్తికి ప్రతీక. అందుకే ఈరోజు మీ జీవితంలో మార్పు పెద్ద సంఘటన రూపంలో కాదు, ఒక సమాచార రూపంలో ప్రారంభమవుతుంది. చాలా మంది గమనించకుండా వదిలేసిన ఒక చిన్న విషయం తులారాశి వారికి ఈరోజు ఒక ప్రత్యేకమైన అర్థాన్ని ఇస్తుంది. ఉదయం నుంచి మీ దృష్టికి కొత్త విషయాలు చేరడం ప్రారంభమవుతాయి. ఇంతకాలం మీకు తెలియని ఒక సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక సందేహానికి సమాధానం దొరుకుతుంది. ఒక వ్యక్తితో జరిగే సంభాషణలో మీకు అవసరమైన మాట వినిపిస్తుంది. ఆ ఒక్క మాట మీ ఆలోచనలను మరో కోణంలో నిలబెడుతుంది. ఈరోజు ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ప్రతి వార్తకు ఒకే విలువ ఉండదు, ప్రతి మాటకు ఒకే బలం ఉండదు. అందుకే ఎవరు ఏమి చెబుతున్నారు అనే దానికంటే ఎందుకు చెబుతున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. బుధుడి అనుగ్రహం ఉన్న సమయంలో తొందరగా స్పందించడం కంటే పూర్తిగా వినడం ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది. మధ్యాహ్న సమయం నుంచి మీలో
విశ్లేషణ చేసే శక్తి పెరుగుతుంది. ఇంతవరకు అర్థం కాని కొన్ని సంఘటనలు ఒక్కసారిగా ఒకదానితో ఒకటి కలుస్తాయి. విడివిడిగా కనిపించిన విషయాలు ఇప్పుడు ఒక చిత్రంలా స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతాయి. ఇదే ఈరోజు ప్రత్యేకత. సమాధానం కోసం బయట వెతకాల్సిన అవసరం లేదు. సమాధానమే మీ ముందుకు వస్తుంది. ఈరోజు ఒక పాత పరిచయం కొత్త కోణంలో కనిపిస్తుంది. ఆ వ్యక్తి మారలేదు, కానీ మీరు చూసే దృష్టి మారుతుంది. అందుకే ఇప్పటి వరకు గుర్తించిన ఒక మంచి లక్షణం మీకు ఇప్పుడు కనిపిస్తుంది. అలాగే ఒకప్పుడు ముఖ్యంగా అనిపించిన విషయం ఇప్పుడు అంత ప్రాధాన్యంగా అనిపించదు. ఈ మార్పే మీ నిర్ణయాలకు స్పష్టతను ఇస్తుంది. సాయంత్రం సమయానికి ఒక ఆహ్వానం, ఒక సమాచారం, ఒక సందేశం లేదా ఒక చర్చ మీ రోజును మరింత ప్రత్యేకంగా మారుస్తుంది. ఆ క్షణంలో మీరు తీసుకునే స్పందన ప్రశాంతంగా సమతుల్యంగా ఉంటే తర్వాత అడుగు మరింత బలంగా నిలుస్తుంది. బుధుడు ప్రభావం ఉన్న సమయంలో మాటకు బలం ఉంటుంది. అందుకే ఈరోజు మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. తక్కువ మాటల్లో ఎక్కువ అర్థం చెప్పగలిగితే అదే మీ బలం అవుతుంది. జూలై 20 మరో ముఖ్యమైన పాఠం కూడా నేర్పుతుంది. నిజమైన అవకాశం ఎప్పుడు శబ్దం చేస్తూ రాదు, అది నిశ్శబ్దంగా మీ ముందుకు వస్తుంది. దాన్ని గుర్తించిన వారు మాత్రమే ముందుకు సాగుతారు. అందుకే ఈరోజు ప్రతి చిన్న సంకేతాన్ని గమనించడం అవసరం. మీరు చూసే ఒక విషయం, వినే ఒక మాట, చదివే ఒక సమాచారం, వీటిలో ఏదో ఒకటి తర్వాత దశకు తలుపు తెరుస్తుంది. జూలై 20 ముగిసే సమయానికి మీలో ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇకపై ఏ దారిలో నడవాలో మీకు అర్థమవుతుంది. కానీ ఆ దారిలో మొదటి ధైర్యమైన అడుగు ఇంకా మిగిలే ఉంటుంది. అదే అడుగు ఈ 4 రోజుల ప్రయాణంలో అత్యంత కీలకమైన ఘట్టం. జూలై 21న ప్రధానంగా ప్రభావం చూపే గ్రహం కుజుడు. సాంప్రదాయ జ్యోతిష దృష్టిలో కుజుడు ధైర్యం, కార్యదీక్ష, ముందడుగు, అడ్డంకులను దాటే సంకల్పానికి ప్రతీక. అందుకే ఈరోజు మీ జీవితంలో చాలా కాలంగా వాయిదా పడుతున్న ఒక పని మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఈసారి దాన్ని వదిలేయాలనే ఆలోచన మీలో ఉండదు. పూర్తి చేయాలనే సంకల్పమే బలంగా నిలుస్తుంది. ఉదయం నుంచి మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. గతంలో ఎన్నోసార్లు ఆగిపోయిన దారి ఇప్పుడు అంత కష్టంగా అనిపించదు. ఎందుకంటే మీలోని సందేహం తగ్గి నిర్ణయం బలపడుతుంది. అదే ఈరోజు అసలు బలం. ఒక పని ప్రారంభించడానికి సరైన సమయం కోసం ఎదురు చూడడం కాదు, ఈ క్షణాన్ని సరైన సమయంగా మార్చుకోవడం ఈ రోజు నేర్పే పాఠం. చాలా కాలంగా ముందున్న ఒక అడ్డంకికి ఈ రోజు అంత పెద్దగా కనిపించదు. కారణం ఆ అడ్డంకికి చిన్నది కావడం కాదు, దాన్ని చూసే మీ ధైర్యం పెద్దది కావడం. కుజుడి శక్తి మీలోని సంకోచాన్ని తగ్గించి కార్యాచరణను పెంచుతుంది. అందుకే ఈరోజు తీసుకునే ఒక అడుగు రాబోయే నెలలకు బలమైన పునాదిగా నిలుస్తుంది. ఈ రోజున ఒక విషయం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ప్రతి అవకాశాన్ని పట్టుకోవడం కంటే సరైన అవకాశాన్ని ఎంచుకోవడం గొప్ప విషయం. అందుకే ఈరోజు తొందరపడకుండా, ఆలస్యం చేయకుండా ముందుకు సాగాలి. మీలో వచ్చిన స్పష్టతకు ఇప్పుడు కార్యరూపం ఇవ్వాలి. ఆచరణలో పెట్టిన ఆలోచనే ఫలితాన్ని ఇస్తుంది. మధ్యాహ్నం తర్వాత మీలోని పట్టుదల మరింత బలపడుతుంది. ఒకప్పుడు అసాధ్యంగా అనిపించిన పని ఇప్పుడు సాధ్యమనే నమ్మకం పెరుగుతుంది. ఈ నమ్మకం మాటల్లో కాదు, మీ చర్యల్లో కనిపిస్తుంది. మీ అడుగులు నెమ్మదిగా ఉన్న దిశ మాత్రం స్పష్టంగా ఉంటుంది. అదే ఈరోజు ప్రత్యేకత. కుజుడి ప్రభావం మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. ఇతరులతో పోటీ పడడం కంటే నిన్నటి మీతో పోలిస్తే ఈరోజు మీరు ఎంత ముందుకు వచ్చారన్నదే నిజమైన విజయం. ఈ ఆలోచన మీలో స్థిరమైనప్పుడు బయట పరిస్థితులు మీపై ప్రభావం చూపడం తగ్గుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మరింత దృఢంగా మారుతుంది. సాయంత్రం సమయానికి మీలో ఒక సంతృప్తి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మీరు ఎదురు చూసిన సమాధానం కాదు, మీరు స్వయంగా తీసుకున్న చర్య మీకు ఆనందాన్ని ఇస్తుంది. అదే ఈ 4 రోజుల ప్రయాణంలో 3వ అధ్యాయం ఇచ్చే గొప్ప బలం. ఈ రోజు తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసే అవసరం ఉండదు. ముందున్న దారి మాత్రమే మీ దృష్టిలో ఉంటుంది. జూలై 19 మీలో ఒక కొత్త ఆలోచనను మేల్కొల్పింది. జూలై 20 మీ ముందుకు ఒక ముఖ్యమైన సంకేతాన్ని తీసుకొచ్చింది. జూలై 21 ఆ సంకేతాన్ని కార్యరూపంలోకి మార్చే ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఆషాఢ మాసంలోని జూలై 21 ఆ ప్రయాణానికి అర్థం చెప్పే రోజు. ఈ రోజు వరకు జరిగిన ప్రతి అనుభవం ఒక దశలో నడిపించింది. ఈ రోజు ఆ దశ స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఆషాఢ మాసంలోని జూలై 22 ఆ ప్రయాణానికి అర్థం చెప్పే రోజు. ఈ రోజు వరకు జరిగిన ప్రతి అనుభవం ఒక దశలో నడిచింది. ఈ రోజు ఆ దశ స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ రోజున ప్రధానంగా ప్రభావం చూపే గ్రహం సూర్యుడు. సాంప్రదాయ జ్యోతిష్య దృష్టిలో సూర్యుడు ఆత్మగౌరవం, వ్యక్తిత్వం, నాయకత్వం, జీవిత లక్ష్యానికి ప్రతీక. అందుకే ఈరోజు తులారాశి వారికి ఇతరులు ఏమనుకుంటున్నారనే దానికంటే తాము ఏ స్థాయికి చేరుకోవాలని నిర్ణయించుకున్నారనేదే ముఖ్యంగా మారుతుంది. ఉదయం నుంచి మీలో కొత్త స్థిరత్వం కనిపిస్తుంది. ఇంతకాలం
సందిగ్ధంగా కనిపించిన దారి ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు తీసుకున్న నిర్ణయాల విలువ మీకే ముందుగా తెలుస్తుంది. అదే ఈరోజు ప్రత్యేకత. ఇతరుల ప్రశంసల కోసం ఎదురు చూడవలసిన అవసరం లేకుండా మీ మనసు మీకే ఒక ప్రశాంతమైన నమ్మకాన్ని ఇస్తుంది. సూర్యుడి ప్రభావం ఈరోజు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. జీవితంలో నిజమైన గెలుపు అనేది ఎప్పుడూ బయట నుంచి రాదు. మనలోని బలాన్ని మనమే గుర్తించినప్పుడు ఆ గెలుపు ప్రారంభమవుతుంది. ఈ ఆషాఢ మాసం మీకు ఇచ్చే 4 రోజుల సందేశం కూడా ఇదే. మార్పు బయట ప్రపంచంలో కాదు, మన నిర్ణయాల్లో మొదలవుతుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత మీ ఆలోచనలలో ఒక ప్రత్యేకమైన స్పష్టత ఏర్పడుతుంది. ఇకపై ఏ విషయానికి ఎంత సమయం ఇవ్వాలి, ఏ విషయానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి అనే అవగాహన పెరుగుతుంది. ఈ స్పష్టత రాబోయే రోజుల్లో మీ ప్రతి అడుగును మరింత స్థిరంగా నిలబెడుతుంది. ఈరోజు మీరు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, విధి ఎప్పుడు ఒక్కసారిగా జీవితాన్ని మార్చదు. ముందుగా ఒక ఆలోచనలను ఇస్తుంది, ఆ తర్వాత ఒక సంకేతాన్ని చూపిస్తుంది, ఆ తర్వాత ఒక అడుగు వేయించే ధైర్యాన్ని ఇస్తుంది. చివరికి ఆ ప్రయాణం ఎందుకు జరిగిందో అర్థం చేసుకునే జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ 4 రోజులు కూడా అదే క్రమాన్ని మీకు చూపించాయి. ఆషాఢ మాసంలోని ఈ ప్రత్యేక కాలం ముగిసే సమయానికి మీలో కొత్త నమ్మకం నిలుస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం మీలో ఉందనే విశ్వాసం బలపడుతుంది. అదే ఈ 4 రోజుల అసలు వరం. మీరు తులారాశి వారైతే ఈ 4 రోజులను ప్రశాంతంగా మనసుతో గమనించండి. ప్రతి రోజును తొందరపడకుండా స్వీకరించండి. ప్రతి అనుభవం నుంచి ఒక పాఠాన్ని తీసుకోండి. సాంప్రదాయ జ్యోతిష్యం చెప్పే సందేశం మన జీవితాన్ని భయపెట్టడం కాదు, మనలోని బలాన్ని గుర్తించడం. అదే ఈ ఆషాఢ మాసం మీకు అందించే గొప్ప సందేశం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.